తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సైబరాబాద్ పోలీసులు రీసెంట్గా 25 మంది సెలబ్రిటీసు తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు బుక్ చేసినట్టు మనకు తెలుస్తోందనమాట. దీనికి సంబంధించి చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ మీదే ఎఫ్ఐఆర్స్ పేరు రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఈ గేమ్ ఆఫ్ స్కిల్ కానీ, గేమ్ ఆఫ్ మెరిట్ కానీ లేదా గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆర్ లక్ అసలు ఏంటిది? మనకు తెలుసు 2 రకాల గేమ్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ లక్ బేస్డ్ అనమాట. మనం ఒక రాయి ఇసురుతాం, అది ఎక్కడ టచ్ అవుద్దో అది లక్ అనమాట. కంప్లీట్గా అది కంప్లీట్ లక్. అలా కాకుండా ఒక స్కిల్ బేస్డ్ కానీ ఒక మెరిట్ బేస్డ్ కానీ అది డిఫరెంట్. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో లాటరీస్ కానీ, బెట్టింగ్ కానీ, గేమింగ్ కానీ ఇలాంటి రకరకాల అంశాలు, ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ అంశాల్లో 2 వర్షన్స్ చెప్పింది. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్, ఏదైతే గేమ్ మన స్కిల్తో కానీ మన బ్రెయిన్తో కానీ దాని యొక్క పవర్తో కానీ కూడుకుందో దాన్ని గేమ్ ఆఫ్ స్కిల్ అంటాం. గేమ్ ఆఫ్ లక్, లక్ కావచ్చు లేదా ఏదైనా మన సడన్గా మనకు వచ్చే ఒక ఫార్చ్యూన్ కావచ్చు, అది జస్ట్ తగిలేదనమాట. అదే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఈ మధ్య జనాల్ని చాలామంది ఎడిక్ట్ చేస్తున్నాయి. యాప్ డౌన్లోడ్ చేపించేసి దానిలో డబ్బులు పోగొట్టుకుని చాలామంది యూత్ సూసైడ్ చేసుకుంటున్నారనమాట. దీనికి సంబంధించి తెలంగాణలో సైబరాబాద్ పరిధిలో పోలీస్ కేసులు రిజిస్టర్ అయినాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత కింద హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయంట. బిఎన్ఎస్ కింద సెక్షన్ 318 క్లాజ్ 4 మరియు సెక్షన్ 112 రెడ్ విత్ సెక్షన్ 49 కింద కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ కిందే కాదు, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 క్లాజ్ ఏ అండ్ సెక్షన్ 4 కింద కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దాని కింద సెక్షన్ 66D కింద కేసు నమోదైందన్నమాట. మొత్తం 3 చట్టాలు: భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మనకు తెలుసు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏ స్టేట్ అయినా సరే గేమింగ్ కానీ, బెట్టింగ్ కానీ, లాటరీస్ కానీ రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని స్టేట్స్ ఈ బెట్టింగ్స్ని, గేమింగ్స్ని, లాటరీస్ని అలౌ చేస్తే, కొన్ని స్టేట్స్ అలౌ చేయవు. ఉదాహరణకి కేరళ ఉందనుకోండి, కేరళ లాటరీని అలౌ చేస్తాయి. అదే ఆంధ్ర, తెలంగాణ లాటరీస్ని అలౌ చేయమన్నమాట. 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్కి అమెండ్మెంట్ వచ్చింది. దానిలో ఏదైతే ఈ లక్ బేస్డ్ బెట్టింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బ్యాన్ చేసినట్టు తెలంగాణ గేమింగ్ యాక్ట్లో చెప్పారనమాట. కానీ చాలామంది డబ్బులు కాసపడి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం లేదా బెట్టింగ్ యాప్స్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటము, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి చాలామంది ఈ యాప్స్ డౌన్లోడ్ చేసేలా చేసి డబ్బులు చాలామంది యూత్ దీనివల్ల పోగొట్టుకోవడం, యూతే కాదు చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, అడల్ట్స్ కానీ చాలామంది ఈ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీని మీద తెలంగాణలో పెద్ద చర్చ మొదలైంది. దీనిలో చాలామంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల దీని మీద డిస్కషన్ కూడా ఎక్కువ జరుగుతోంది. ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ వల్ల చాలా సందర్భాల్లో యూత్ చాలామంది సూసైడ్స్ చేసుకోవటం, యాంగ్జైటీ, డిప్రెషన్కి లోనవటం, ఎడిక్షన్కి లోనవటం, అంతేకాదు దివాళా తీయటం, అప్పుల బారిన పడటం, చాలామంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి అనమాట. దీనిలో నెగిటివిటీ బయటికి బాగా వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్లో ఇంకొక ప్రమాదం ఏంటంటే వీటిలో కొన్ని యాప్స్ బయట నుంచి, ఇతర దేశాల నుంచి ఆపరేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనిలో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఒక అతను బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆ డబ్బులన్నీ వేరే కంట్రీకి వెళ్ళిపోయినాయి. అది హవాలానో, మనీ లాండరింగో, ఇంకొక ఖర్చుకో, ఇంకొక యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీకో వాడొచ్చు అనమాట. కాబట్టి దీనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ది మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా దీనిలోకి వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి బెట్టింగ్ యాప్స్ వాడకంలో కానీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.